Hello everyone, I am Dr. Sandeep Gurram, consultant neurologist and movement disorder specialist, Apollo Hospital, Secunderabad. సో ఈరోజు మనం కామన్ టాపిక్ వర్టిగో గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్ వర్టిగో అంటే ఏంటి? సో వర్టిగో అంటే తల తిరగడాన్ని మన కామన్ భాషలో తల తిరగడాన్ని వర్టిగో అంటాం. సో తల తిరగడం అనేది రెండు రకాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మన చుట్టూ మన భూమి ఉంది కదా, భూమి మొత్తం మన చుట్టూ తిరిగి ఉండొచ్చు, లేకపోతే మన తలనే తిరిగినట్టు అనిపించవచ్చు. సో రెండిట్లో ఏది సిమ్టమ్ ఉన్నా కూడా దాన్ని వర్టిగోనే అంటారండి. సో ఇది వర్టిగో. సో వర్టిగో గల కారణాలు ఏంటి? సో మెయిన్గా వర్టిగోస్ మనం క్లాసిఫై చేస్తే 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సెంట్రల్ వర్టిగో అంటాం, ఇంకోటి పెరిఫెరల్ వర్టిగో అంటాం. సో సెంట్రల్ వర్టిగో అంటే ఏంటి అంటే బ్రెయిన్కి సంబంధించింది. అంటే బ్రెయిన్ అంటే చిన్న మెదడు అంటాము, సెరెబెల్లం అంటారు, లేకపోతే దాని కనెక్షన్స్ అనమాట, బ్రెయిన్ స్టెమ్కి కనెక్షన్స్ ఉంటాయి. సో బ్రెయిన్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సెంట్రల్ వర్టిగో అంటాం. ఈ పెరిఫెరల్ వర్టిగో అనేది ఏంటంటే మన చిన్న ఇయర్ ఉంటుంది, ఒకటి ఇన్నర్ ఇయర్ అంటాము. సో ఇయర్ నుంచి బ్రెయిన్కి కనెక్షన్స్ ఉంటాయి. సో ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఉన్నా కూడా, లేకపోతే బ్రెయిన్ దాకా, అంటే నేను చెప్పాను కదా ఏదైతే చిన్న మెదడు బ్రెయిన్ స్టెప్ అన్నాను కదా, ఆ వైరింగ్లో కానీ లేకపోతే ఆ నరాల్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది పెరిఫెరల్ వర్టిగో కింద మనం చెప్తామన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఎందుకు మనం డిస్టింగ్విష్ చేయాలి, ఎందుకు సెంట్రల్ వర్టిగో ఎందుకు చెప్పాలి, పెరిఫెరల్ వర్టిగో ఎందుకు అనాలి అంటే, మోస్ట్లీ మన పెరిఫెరల్ వర్టిగోస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండవు, ఈజీలీ ట్రీటబుల్, చాలా బినైన్ అనమాట, భయపడాల్సిన అవసరం లేదు. అలాంటివి సెంట్రల్ వర్టిగో థింగ్ ఏంటంటే అవి కొద్దిగా భయపడాల్సిన అవసరం. సో దాంట్లో కూడా కొన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి, ట్రీట్మెంట్ లేవు నేను కాదు కానీ, బట్ కొద్దిగా భయపడాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు పెరిఫెరల్ వర్టిగో అనమాట. సో ఈ ఫస్ట్ ఈ సెంట్రల్ వర్టిగోనో పెరిఫెరల్ వర్టిగోనో అని మన డాక్టర్ చూసి చెప్పగలుగుతారు. మీకు అవసరమైతే కొన్ని టెస్టులు చేయవచ్చు. ఎలా చెప్పచ్చు? ఒకటి ఎగ్జామినేషన్, అంటే మనం డాక్టర్ చూసి మిమ్మల్ని ఏంటి మీ సిమ్టమ్స్ బట్టి అడిగి ఎగ్జామిన్ చేసి తెలుసుకోవచ్చు. రెండోది అవసరమైతే స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఇంకా వేరే ఆ తర్వాత టెస్ట్ ఉంటాయి, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఇది తెలుసుకున్నాక ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ యూజువల్లీ మెడిసిన్స్ ఉంటాయి మ్యాక్సిమం, లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే టాబ్లెట్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో వాటి వల్ల చేయొచ్చు. సో ఏ కారణం ఉంటుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో కారణం తెలుసుకోవాలి, దాని తర్వాత ఏ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు సెంట్రల్ వర్టిగో కొన్ని కారణాలు చూద్దాం మనం. సో సెంట్రల్ వర్టిగో డేంజరస్ అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ కారణం స్ట్రోక్ అండి, అంటే పక్షవాతం. సో చిన్న మెదడుకి కానీ లేకపోతే బ్రెయిన్ స్టెమ్ అంటారు. సో దానికి కానీ ఏమన్నా మనకి ఏదన్నా రక్తనాళ బ్లాక్ అయిందంటే దాన్ని స్ట్రోక్ అంటాం. దానివల్ల కూడా మనకి సెంట్రల్ వర్టిగో అంటే తల తిరగడం రావచ్చు. సో రెండోది ట్యూమర్, ఎక్కడైనా ట్యూమర్ ఉంది మనకి, ఎస్పెషల్లీ చిన్న మెదడు, అన్ని ఏరియాస్ మాత్రం సేమే ఉంటాయి, మారవు. సో ఈ ఏరియాలో కానీ ట్యూమర్ కానీ ఉంటే ఆ బ్రెయిన్ ట్యూమర్ అనేది, సో దానివల్ల కూడా మనకు తల తిరగడం రావచ్చు. లేకపోతే ఇంకో కారణం డీమైలినేషన్ అంటాం. సో మల్టిపుల్ స్క్లిరోసిస్ అని, ఎన్ఎంఓ అని, మోగాట్ డిసీజ్ అని, ఇలాంటి కొన్ని రకమైన డిసీజెస్ ఉన్నాయి. అలాంటి డిసీజెస్ వల్ల కూడా ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో చిన్న మెదడు ఏరియాస్లో వస్తే తల తిరగడం రావచ్చు. సో ఇవన్నీ 3 మోస్ట్ కామన్ రీజన్స్ అన్నమాట. ఇప్పుడు పెరిఫెరల్ వర్టిగో గల కారణాలు వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ కామన్ కాజ్ ఏంటంటే బీపీపీవీ అంటాము, బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అంటాం. అది మోస్ట్ కామన్ అనమాట. ఏదైనా ఒక పొజిషన్స్లో రావచ్చు అనమాట, అంటే సడన్గా పడుకొని లేచినప్పుడు కానీ, లేదా బెడ్ మీద పడుకొని సడన్గా తిరిగినప్పుడు కానీ, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు కానీ మనకి తల తిరగడం రావచ్చు. దాన్ని బీపీపీవీ అంటాం. అది కూడా భయపడాల్సిన అవసరం లేదు, బట్ మోస్ట్ కామన్ కాజ్ అనమాట. రెండోది వెస్టిబులర్ న్యూరైటిస్ అంటాం. అంటే ఈ నర్వ్ అయితే ఏదైతే ఉందో, అంటే చిన్న ఇన్నర్ ఇయర్ అని చెప్పాను కదా, సో ఇన్నర్ ఇయర్ నుంచి బ్రెయిన్ కనెక్షన్ ఉన్న నర్వ్ ఏదైతే ఉందో అది ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇట్లా మనకేంటంటే తల తిరగడం అనేది రావచ్చు. దాన్ని వెస్టిబులర్ న్యూరైటిస్ అంటారు. అది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ పెరిఫెరల్ వర్టిగో. తర్వాత ఇతర వేరే కారణాలు ఉన్నాయి, అంటే లాబరింథైటిస్, అంటే చిన్న ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇలా రావచ్చు అనమాట. మినియస్ డిసీజ్ అని ఉంటుంది, ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్ వచ్చినా అవసరమైతే మనం ఒక ఈఎన్టీ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్తో సలహా తీసుకొని ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.